మొత్తం మీద దొరికిపోయావు పిల్ల. ఏం దొంగిలించాలని వెళ్ళావు? ఇప్పుడు నీకు ప్రిన్సిపాల్ గారి బుద్ధి చెప్పాలి. దిగు, కిందకు దిగు. అలా చూడు, అక్కడ ఏముందో. వంకాయ్, నన్నేం పిచ్చివాడిని అనుకుంటున్నావా? నువ్వు చూపించినప్పుడు అలా చూడడానికి. ముందు కిందకు దిగు. దిగమంటుంటే దిగు, కిందకే. ఏయ్ పిల్ల, ఆగు. ఆగమంటుంటే. ఏయ్ ఆగు. ఎక్కడికి పోతావు? ఆగు. అరే రే రే, చూడండి. చాలు చాలు, అన్ని అలాంటి చౌకబారు చీరలు చూపిస్తావేంటి? చాలా తేలికపాటి చీరలు. వద్దు, ఏం వద్దు. అమ్మాయి పెళ్లికి ఇవన్నీ అత్తగారికి పెట్టాలంటే పెద్ద చీర కావాలి. అలాంటి చీర చూపించు. ఏమంటారు అల్లుడు గారు? అదే అంటాను అత్తయ్య గారు. సరే, వేరే చూపిస్తాను. అదే బాగా పెద్దవిగా ఉండాలి. ఇది చూడండి, ఇది బాగుంటుంది. ఇదే? అబ్బే, ఇవన్నీ నకిలీ ముత్యాలు. ఇది చూడండి. మా రోజుల్లో బెనారస్ చీరలు ఎలా ఉండేవి, ఇదేంటి ఇలా ఉన్నాయి? వద్దు. అత్తయ్య గారు, దీన్ని చూడండి. దీన్ని చాలా బాగుంది. ఇది ఇదా? నాకు బాగా నచ్చింది. అవునా? కోడలా, ఇదెలా ఉంది? ఎక్కడుంది నీ ధ్యాస? పొద్దునుంచి చూస్తున్నానేదో పరధ్యానంలో ఉన్నావు. ఏంటి విషయం? లేదత్తయ్య, అలాంటిదేం లేదు అసలు. అరే, మీరంతా ఇక్కడున్నారా? అబ్బా, ఈ పని పాట లేనిది ఇక్కడికొచ్చింది ఎందుకో? నేను మిమ్మల్ని ఎప్పటి నుంచి వెతుకుతున్నానో తెలుసా? నువ్వేమీ మెసేజ్ లో దుకాణం పేరే తప్పుగా టైప్ చేసావు. అందుకే నాకు అంత టైం పట్టింది. లేకపోతే నేను ఎప్పుడో వచ్చేసేదాన్ని. కోడలా, నువ్వు రమ్మన్నావు ప్రభావతిని? ఏం లేదత్తయ్య, అది ప్రభావతికి చీరల గురించి బాగా తెలుసు. పైగా తను బేరం బాగా ఆడుతుంది. అందుకనే తను ఇక్కడికి వస్తే బాగుంటుందని నేనే పిలిపించాను. అంతేకాదత్తయ్య, నేను ఇంటికి వెళ్ళిపోవాలి. కొంచెం పనుంది, అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి. అదేమంత పెద్ద పని కోడలా, గోవిందయ్య గారు చూసుకుంటారులే. మనమేమన్నా ఇక్కడే ఉండిపోవాలని వచ్చామా? గబగబా తీసేసుకుని వెళ్ళిపోదాంలే. అత్తయ్య, నాకు వేరే పని కూడా ఉంది. నేను వెళ్ళడం చాలా అవసరం. అయినా అంత తొందర ఏముంది చెల్లెమ్మా? ఇది కూడా ముఖ్యమైన పనే కదా. అన్నయ్య గారు, అదేంటంటే సాగర్ వాళ్ళ నాన్నగారు తొందరగా వస్తున్నారు. ఆయనకి టిఫిన్ ఇవ్వాలి కదా. అత్తయ్య, నేను వెళ్ళనా? నువ్వు వెళ్ళడం అంత ముఖ్యం అనుకుంటే వెళ్ళు. సరే, కానీ బండి వెంటనే తిరిగి పంపించు. అలాగే అత్తయ్య. ప్రభా, నువ్వు కూర్చో. సరే. నెమ్మదిగా ప్రభావతి. దుకాణం కదా, సరేనా? కూర్చో. వదినా, నువ్వేం కంగారు పడుకుని వెళ్ళు. నేనున్నానుగా, అన్నీ చూసుకుంటాను. నా చెయ్యి ఎంత గట్టిగా పట్టుకున్నాడంటే ఇక నా పని అయిపోయిందనుకున్నాను. వదిలిపెడతాగా. నేను వాడి చెయ్యి గట్టిగా కొరికేసరికి దెబ్బకి నా చెయ్యి వదిలిపెట్టాడు. ఆ తర్వాత నేను ఎంత వేగంగా పరిగెత్తానంటే ఏం చెప్పను, నన్ను పట్టుకోలేకపోయాడు అనుకోండి. అంటే నువ్వు వాచ్మెన్ కి టోకరా ఇచ్చి చిన్నబాబు స్కూల్లో దూరిపోయావా? భయం వేయలేదా నీకు? లేదు, సాగర్ నా స్నేహితుడు. తన కోసం వెళ్ళి రావాలిగా నేను. ఆ దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను, ఆ నాటకంలో సాగర్కే రాజవేషం రావాలని. అంతే. సాగర్, వచ్చేసావా? ఏమైంది సాగర్, మొహం అలా పెట్టావే? చెప్పవే, నాటకం పరీక్షలో ఏం జరిగింది? నువ్వేగా అవుతున్నావు రాజువి. ఏం జరిగిందో చెప్పవే. మీ మాస్టర్ గారు నిన్ను కాదని ఆ అబ్బాయిని రాజుని చేశారా? చెప్పవే.